అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పరిధిలోని తడికోన గ్రామంలో రైతులు వినూత్న నిరసనకు దిగారు. ఆక్వా చెరువుల నీరు చేరి పంట దిగుబడి తగ్గి నష్టపోతున్నామని రైతులు వాపోయారు. అధికారులకు మొరపెట్టిన స్పందన లేకపోవడంతో సుమారు 250 ఎకరాల్లో ఖరీఫ్ పంటకు విరామం ప్రకటించారు. ఈ మేరకు రైతులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. మేము ఇక్కడైతే మాత్రం ఈ పొలాల మీద ఆధారపడి బతికేవాళ్ళం అండి. ఆ చెరువులు తవ్వేసండి, మొత్తం సజ్జ అంతా కోళ్ళకి తవ్వే తోడేసండి, ఆ కోడి కప్పేసి కొబ్బరి మొక్కలు వేసేసి చెరువులు తవ్వేసుకుని మొత్తం డ్రైన్ అంతా పూర్తి చేసుకున్నారండి. ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అన్ని పెడితే గ్రాంట్ అయితే ఆ గ్రాంట్ని కూడా తిప్పి పంపేశారు. ఇప్పుడు చూడండి, అది మాకు బతకడానికి ఆస్కారం లేదండి. మేము ఎలా బతకాలో కూడా పోయిన లేదు. ఇదిగోండి మొత్తం అంతా కూడా ఆ వచ్చిన తోపు మొన్న వచ్చిన తోపు కూడా తిప్పి పంపేసారు. సుంద మేడం గారిని అడిగితే ఇన్ని డ్రైన్లు తవ్వించానమ్మా, ఇంత ప్రాబ్లమ్స్ ఎవరు పెట్టలేదు, ఆ డ్రైన్లు ఉన్న వాళ్ళు అందరూ మమ్మల్ని ప్రాబ్లమ్స్ పెట్టారు, మేము ఏం చేయమమ్మా అని ఆ మేడం గారు అంటున్నారండి. ఇదిగో చూడండి, ఇతను ఎరకలతను మేమందరం కూడా డ్రైనేజీలో మా చిన్నతనం నాకు 60 సంవత్సరాలు చిన్నప్పటి నుంచి కూడా చేపలేట ఆడుకునే మేము బ్రతికేవాళ్ళు. మా పిల్లలతో సైతం పిల్లల్ని పెంచుకోవడమే దాంట్లో వాళ్ళు పెంచుకున్నాం. ఈ 6 రోజులు కనీసం పాస్కెళ్ళినా కూడా 10-20 మీటర్ల కోటి కొట్టు డ్రైనేజ్ కొట్టు, ఆ డ్రైనేజ్ కొట్టు కూడా ఆక్రమించేసుకుని ఈ 6 రోజులు కనీసం పాస్కెళ్ళినా కూడా పోలీస్ స్టేషన్లో పెట్టింది, ఇలా రా కలరా చెట్టు కట్టేస్తామన్న ధీమాల్లో ఉన్నారు జనం అందరూ. అంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు అక్కడ. మళ్ళీ ఈడేమో తిండి లేకుండా ఏదో 4 చేపలు చేరుగోడిలో లేకపోతే చిన్న చిన్న మట్టగట్లు పట్టుకుని వెళ్ళేవాడు. ఆడికి 100 ఎకరం ఉంది, కోట్ల రూపాయలు ఉన్నవాడు ఈయన కూడలేని బెదిరిస్తున్నాడు. అది జరగవలసింది అదేండి. దీని గురించి ఏమన్నా గవర్నమెంట్ ఏమన్నా తహసీల్దార్ కానీ కలెక్టర్లు కానీ గవర్నమెంట్ కానీ ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుని దానికి కొంచెం మార్గం ఇచ్చేస్తే ఆ నీరు శుభ్రంగా దిగిపోయినట్లయితే మాలాంటి వాళ్ళు వెళ్ళకుంటది, రైతులకి బాగుంటది, అందరికి బాగుంటది. డ్రైనేజీ మునిగిపోయి చేలు మునిగిపోతున్నాయండి. మొత్తానికి ఓట్లకు పడతలేదండి. అది వచ్చిన గ్యాండల్లా తిరపంపేస్తున్నారండి. పెద్దోళ్ళు ఉన్నారండి, ఆ పెద్దోళ్ళు ఏం చేస్తున్నారంటే తిరపంపేస్తున్నారండి తవనకుండానే. అది మొత్తానికి బోధులేంటి కోళ్ళేంటి కప్పెట్టుకున్నాయండి. మొత్తానికి సజ్జంతా కూడలో తోడేస్తున్నారండి. ఉప్పు నీరు వచ్చేస్తుందండి. ఆ కన్నం తీస్తే బొలుగు ఉప్పు నీరు మునిగిపోతుందండి. ఒక కాలం నీరు ఏమి వెళ్తాం లేదండి కిందకి, బోధులేమో కప్పెట్టుకున్నాయండి. మొత్తానికి సజ్జంతా తోడేసి కప్పెట్టాయండి. మొత్తానికి ఆక్రమించేసి ఉన్నారండి. మొత్తానికి మేము ఇక్కడైతే మాత్రం